చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. తోనే కదా స్టార్ట్ అయింది కాంబినేషన్ ఇది. తమిళ్లో సెంధిల్ గౌండ్రమణి అని ఉండేవాళ్ళు. వాళ్ళ పేరు అక్కడ బాగా ఫేమస్. తర్వాత పేరు మాది తయారైంది కోట బాబుమోహన్. అన్ని ఆ సినిమాలు మామగారు అవన్నీ తమిళ్లో హిట్ అయిన సినిమాలే. వాళ్ళని మేము డామినేట్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయాం. మా దంట వాళ్ళయే చేసేది, వాళ్ళకే డబ్బింగ్ చెప్పేది మళ్ళా. అట్లా వాళ్ళకంటే బాగా చెప్తుండ్రు అనేది వచ్చింది మాకు. రైట్. అట్లా కోట నేను కాంబినేషన్ బాగా సక్సెస్ అయినాయి. చాలా కోట నేను బ్రహ్మానందం మా ముగ్గురు ఉంటే కూడా సక్సెస్ అయినాయి. మళ్ళీ బ్రహ్మానందం బాబుమోహన్ చాలా సక్సెస్ అయినాయి. ఇప్పుడు పెదరాయుడు ఉంది. సినిమాంత ఒక ఎత్తు, మా కామెడీ ఒక ఎత్తు. నా కొడుకు బ్రహ్మానందం, మై సన్, అదిగో మీ పిన్ని, అవి అని అంటాను. అట్లా ఆ ట్రాక్ పెదరాయుడులో కూడా బాగా సూపర్ హిట్. అవును, బ్రహ్మానందం బాబు. అట్లా ఇంకా చాలా ఉన్నాయి. వంశానికి ఒకడు, నా కొడుకుగా, మీ ఇద్దరం ఫ్రెండ్స్గా, మావి చిగురులు ఫ్రెండ్స్, ఆ భార్యని లవ్ చేయటం, ఈ ట్రాక్లన్నీ కాబట్టి బాగా పేలిన ట్రాక్లు. అవును, అంటే ఈ జంట సక్సెస్ అయింది, ఆ జంట సక్సెస్ అయింది, మళ్ళీ ముగ్గురు జంట సక్సెస్ అయింది. అవును, కరెక్ట్. డిఫరెంట్ కైండ్ ఫ్లేవర్లు వేరు. అంటే బ్రహ్మానందం గారితో ఎలా ఉండేది సార్ మీ అనుబంధం? ఆయన్ని సార్ని ఏదో కత్తి అనేదో అంటారట, ఏది బ్రహ్మానందం గారిని ఆయన పదునైన కత్తెనో ఇంకేదో అంటారని ఏదో అంటారు. అబ్బే కాదు. మా భరణి గాడు, తనికెర్ల భరణి వాని గురించి రాశాడు. అదే నా గురించి 2 మాటలు నీ కవిత్వంలో చెప్పురా అంటే 2 ముక్కలు రాసి వాడి చేతికి ఇచ్చాడు. అంటే ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కాలో తెలిసిన మేధావిరా నువ్వు అని. అంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతావు అని ఇంకొక 2 మాటలు రాశాడులేండి. బ్రహ్మానందం గారు నేను అన్నట్టుగా వాడు వస్తాడు ఇప్పుడు, పురుగుల మందు తాగుతాడు బ్రహ్మానందం. అయ్య బాబాయ్, అందుకని అనను ఇప్పుడు నేను. బాబాయ్ సార్, అంటే నువ్వు ఎక్కడ ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కాలో అదే దానికి ఒక పదం మీద పెట్టిండండి. అంటే ఏ ఎండకా గొడుగు ఎక్కడికక్కడ నువ్వు సామాన్యుడు కాదు అన్నట్టు దాని మీనింగ్. అవును, ఎక్కడ చెక్కాలో అంటే ఎక్కడ అంటే మంచిగా పాజిటివ్ గా చెప్తే ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ అన్నీ ఉన్నాయండి. అందులో పాజిటివ్ కు పాజిటివ్ గా ఉంది, లౌక్యానికి లౌక్యం, లౌక్యంగా ఉంది. వాడు వాని వరకు వేషాలు సంపాదించుకోవటానికి కానీ, వాడి వరకు సర్వైవ్ అవటానికి కానీ యాడికన్నా పోతాడు, ఏమైనా చేస్తాడు, ఏమైనా పట్టుకుంటాడు అని కూడా ఉంది. కానీ మీ ఇద్దరిది మంచి దోస్తి కదా సార్, మీది బ్రహ్మానంద గారిది. ఇక బావ నేను ఏమైనా అనొచ్చు వాడిని, వాడు నన్ను ఏమైనా అనొచ్చు. అంతే కదా, అంతే. అదే ఉండాలి కదా సార్ లైఫ్ లో. వారు యాక్చువల్లీ అవును కరెక్టే. మీరు గారు వచ్చారు పెద్ద మనిషి కాబట్టి అన్నయ్య చాలా పెద్దవారు. నేనే అన్న అంటాను, తమ్ముడు అంటాడు అనుకోండి. బ్రహ్మానందం అన్నాడు అన్నయ్య ఏంట్రా అంటాడు, పెద్దోన్ని రావటమే బేస్తాలే అని నేననేది. అట్లా జాలీగా సార్. బాగా 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 మొన్న ఈ మధ్యనే ఫోన్ చేశాడు, బావా అన్నాడు. ఏంటో బావా ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో, ఆహా ఏదో ఉంది చెప్పు. ఇట్లా మాట్లాడుకొని ఒక అరగంట నవ్వుకున్నాం ఇద్దరం. మా డ్రైవర్ పిచ్చోడు అయిపోయి దేని గుర్తుంటుందో అనుకున్నా. సార్ నేను బ్రహ్మానందం అభిమాని అంటుండే, రేపు పక్క కాపురం ఆయన అని. అట్లా చాలా జోవియల్గా, చాలా సరదాగా. మీ ఫీమేల్ కో స్టార్ సార్ ఎవరు మీ ఫేవరెట్ మీతో పాటు? అంటే అప్పట్లో ఎవరున్నారండి? ఎవరు లేరు మీ టైంలో. యాక్చువల్లీ ఎక్కువ మంది లేరు, ఎందుకంటే బ్రహ్మానంద గారికి కోవై సరళ గారు ఉన్నారు. అంతకు ముందు టైంలో శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ ఉండేవారు, పాత కామెడియన్స్. ఏమండి కోవై సరళ నాతోనే స్టార్ట్. అవును, బ్రహ్మానందంతో కాదు, నాతోనే స్టార్ట్ చాలా సినిమాలు. ఆ తర్వాత బ్రహ్మానందంతో కొన్ని సినిమాల్లో వేసింది, కానీ నాతోనే ఎక్కువ సినిమాలు. మా ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ ఉండేది. అవును, కోవై సరళ అనేది చాలా ఉన్నాయి, చాలా సినిమాలు, చాలా క్యారెక్టర్లు మా ఇద్దరి. కానీ హైలైట్ ఏంటంటే మీది సౌందర్య గారిది డ్యూయట్. అది ఆకాశం అంతా. 365వ రోజు సెకండ్ షో హౌస్ఫుల్ చూసా. అవును, 365వ రోజు. ఇంకా 100 రోజులు ఆడుద్ది సార్, మాకు కొన్ని కమిట్మెంట్ ఉండే రేపు తీసేస్తాను, 365 రోజులు అయిపోయింది కదా అని అన్నారు. అలాంటి
ఒక పాట ఒక కమెడియన్ చేస్తే 365 రోజులు ఆడటం అంటే చిన్న విషయం. అవును. అంతే కదా! అలాగే ఇంకా కొన్ని సినిమాలున్నాయి 'సిల్క్ స్మిత్‌తో'. 'బావలసయ్య' పాట కూడా పాటతో 100 రోజులు. అవును. 'బువ్వుంటే ఏమో కూరుంటే ఏమో' అని అడుక్కుంటే అది 100 రోజులు. పాటలతో 100 రోజులు ఆడిన సినిమాలంటే ఒక కమెడియన్‌గా అది నాకు గొప్ప గుర్తింపు, గొప్ప ఒక విజయం, గొప్ప అది ఘనత. అవును. ఘనతే. నా అదృష్టం అది. కానీ సార్ సాడ్ థింగ్ ఏంటంటే 'సిల్క్ స్మిత' గారు వెళ్ళిపోయారు. 'సౌందర్య' గారు వెళ్ళిపోయారు. అవును. పాపం. మీకు తలుచుకుంటే బాధైతుంది కదా సార్ చాలా? చాలా. 'సిల్క్ స్మిత' గారు ఎలా ఉండేవారు సార్? చాలా చాలా క్లోజ్‌గా మంచి ఉండేవారు. వ్యక్తి అని అనేవారు. చాలా, చాలా, చాలా. ఆమె ఎవరిని కేర్ చేయదు. హ్మ్. ఎవరికి నమస్కారం పెట్టదు. హ్మ్. కాలు మీద కాలేసుకొని కూర్చుంటది. హ్మ్. కూర్చొని కళ్ళద్దాలు మళ్ళీ. హ్మ్. అందరిని చూస్తుంటది ఇట్లా. నేనడిగిన, "బాస్ మీరు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు. కాలు మీద కాలేస్తారు. అది ఎవరొచ్చినా తీయరు. హ్మ్. అంటే మీరు నిద్రపోతారా? లేక అబ్జర్వ్ చేస్తారా?" అని అడిగాను నేను. అయితే, "అది కాదు బాస్. ఫూల్స్ నన్ను చూస్తారు. ఇలా ఇలా చూస్తారు నన్ను. అందుకని నన్ను ఎవడు చూస్తున్నాడా అని గమనిస్తూ ఉంటా నేను కళ్ళద్దాలు పెట్టుకొని" అని చెప్పింది నాకు. మరి హీరోలొచ్చినా కూడా తీయవు కదా! అంటే ఎందుకు తీయాలా? హీరోలొస్తే? యాటిట్యూడ్ మంచి స్ట్రాంగ్. నాతో మాత్రం నన్ను చూడంగానే కాళ్ళు తీసేది. నన్ను చూడంగానే లేచి నిలబడేది. నేనెక్కడ కూర్చుంటే అక్కడికొచ్చి కూర్చునేది. హ్మ్. భలే లైక్ చేసేదండి నన్ను. హ్మ్. గ్రేట్. హ్మ్. గ్రేట్ ఆర్టిస్ట్. ఎందుకో సార్ గ్రేట్ మంచి మనుషులు తొందరగా వెళ్ళిపోతారనిపిస్తుంది వాళ్ళందరూ. అంతే. కదా! మంచోళ్ళు తొందరగా అయిపోతారు. కరెక్ట్. హ్మ్. మేము దుబాయ్ పోయినాం ఒక ఫంక్షన్‌కి. హ్మ్. నన్ను బాస్ అని పిలిచేది. హ్మ్. బాస్ మనం షాపింగ్‌కెళ్తున్నాం. నేనెందుకు బాస్ నువ్వు లిప్‌స్టిక్‌లయి కొనుక్కుంటావు. నేనేం కొనుక్కోను కదా! నాకొద్దు. నేను రానన్నా. అంటే లేదు నాతో నువ్వు రావాలి. నేను పర్మిషన్ తీసుకున్నా. అంటే పోయినాం. పోతే ఏమేమో కొనుక్కుంది. హ్మ్. సో, బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకొనొచ్చింది బయటికి. నేనక్కడ అటు ఇటు కూర్చొని అది ఇది ఏదో బాస్ ఎలా ఉంది అంది. సూపర్ అన్నా. సూపరా? నిజంగా సూపరా? అయితే కొనేస్తున్నా. కొనేసేయి అన్నా. పోయింది. ఆ! కొనేసా అనుకుంటూ వచ్చింది. ఇది మీరు పెట్టుకోండి బాస్ ఒకసారి అన్నది. పెట్టింది నాకు. ఓహ్! సూపర్ అన్నది ఇట్లా పెట్టి. అదేంటి బాస్ నాకు సూపర్ కాదు మీకు సూపర్ నాగా అన్నా. హ్మ్. చాలా బాగుంది. నేను అందుకే కొన్నాను నీకోసం. అన్నదండి. ఆ కళ్ళద్దాలు చనిపోయేదాకా దాచిపెట్టుకున్నాను.